విపక్షాలు ఏకమవుతున్నాయని జగన్ ఆందోళనతో ఉన్నారా? తిరుగులేని మెజార్టీ ఉన్నా ఎవరో ఏదో చేస్తారు అని ఎందుకనుకుంటున్నారు? జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? ఏపీ రాజకీయాలు ఎట్నుంచి ఎలా మారబోతున్నాయి? ఏపీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. ఎంతమంది శత్రువులేకమైనా తట్టుకుని నిలబడతాను అని తూర్పుగోదావరి జిల్లా సభలో జగన్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలే హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి 6 నెలలు మాత్రమే అయింది. ఆయనకు తిరుగులేని విధంగా 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే పోటీ చేశారు. అంటే అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. అలాంటప్పుడు శత్రువులేకమవడం అనే ప్రస్తావన రాకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆందోళనలో ఉన్నట్టుగా, తనకు వ్యతిరేకంగా అందరూ ఏకమవుతున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. ఎలాంటి సందర్భంలోనూ ఆయనకు ముప్పు లేనంత మెజార్టీ ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటమే జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం ఉందన్న వ్యాఖ్యలు వినిపించడానికి, విశ్లేషణలు రావడానికి కారణమవుతోంది. పీపీఏల రద్దు, పోలవరం వంటి అంశాల్లో కేంద్రంతో సత్సంబంధాలు చెడగొట్టుకోవడం, సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోవడం వంటి అంశాలు జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన పెంచాయన్న ప్రచారం జరుగుతోంది. పరిశ్రమలు తరలిపోతూ ఉండడం, దేశీయంగా జగన్ నిర్ణయాలు నెగిటివ్ యాంగిల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అదే సమయంలో ఢిల్లీ పరిణామాలు కూడా జగన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయంటున్నారు. ఢిల్లీలో జగన్కి అపాయింట్మెంట్లు దక్కడం కష్టంగా మారింది. గతంలో పీఎంఓలోకి సులువుగా వెళ్లగలిగే విజయసాయిరెడ్డికి ఇప్పుడు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈసారి ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాని మోదీ ఆగి మరీ పలకరించి క్షేమ సమాచారాలు అడగడం కలకలం రేపుతోంది. దీనికి కారణం రఘురామకృష్ణరాజు పార్టీ లైన్ను ధిక్కరిస్తూ ఉండడమే. రఘురామకృష్ణరాజు ఇంగ్లీష్ మీడియం విషయంలో పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడారు. జగన్ సీరియస్ అయ్యారని మీడియాలో జరిగిన ప్రచారంతో తన వాదనను సమర్థించుకున్నారు. జగన్ చర్యలు తీసుకున్నా పర్వాలేదన్నట్లుగా మాట్లాడారు. ఇలాంటి సమయంలో ప్రధాని వద్ద రఘురామకృష్ణరాజుకు ఎంత పలుకుబడి ఉందో బయటకొచ్చింది. బీజేపీ పెద్దలను కలవకుండా ఎంపీలను జగన్ కట్టడి చేశారన్న ప్రచారం ప్రధాని మోదీ వద్దకు చేరిందని, అందుకే ఆయన ఆగి మరీ రఘురామకృష్ణరాజును పలకరించారు అన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత జగన్ శైలి మారిపోయింది. తనకెదురు చెప్పేవారెవ్వరూ లేరు అన్నట్లుగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి అంటున్నారు. చివరికి కేంద్రాన్ని కూడా ఆయన లెక్క చేయటం లేదు. దీంతో జగన్ కు చిక్కులు ప్రారంభమయ్యాయని, ఆయనపై ఉన్న కేసులు మరోసారి తెరపైకొస్తాయన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అందర్నీ ఎదుర్కొంటా అన్న జగన్ కామెంట్స్ మేకపోతు గాంభీర్యంలా అనిపిస్తున్నాయంటున్నారు అంతా. చూస్తుంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అర్థమవుతోంది.